మహాలక్ష్మి పథకంలో ఆడోళ్లకు 2500 రూపాయలు నెలకి ఇస్తాను. ఏమైంది పథకం? అదే ఆడోళ్లకు ఇంటికి గ్యాస్ ఫ్రీ అన్నావు, ఏమైంది? మరి మహాలక్ష్మి పథకంలో ఈ రెండు తీసేసి ఓన్లీగా ఫ్రీ బస్ ఒకటే ఇచ్చినావా? అది ఒకటే ఫ్రీ బస్సు. రైతు భరోసా ఎకరానికి 7500 రూపాయలు. కేసీఆర్ ఇచ్చే 5000 కావాలన్నా మీకు డిసెంబర్ 9 తారీఖు ఆగు, నేను 7500 ఇస్తాను. ఏమైంది? 7500 ఎప్పుడన్నా మీ మొక్కలకు ఇచ్చిందా రైతులకు? రైతు భరోసా వేసిందా 7500? 6000 రూపాయలు కూడా కనీసం ఎన్నిసార్లు ఎగ్గొట్టిండు? మరి ఇప్పటి నుంచి 3 నెలల నుంచి నా రైతాంగం చూస్తూ ఉన్నారు పొలాలల్లా. మరి ఎటువైనా నీ పైసలు రాలే. ఏంది రైతు కూలీలకు 12000 రూపాయలు ఇస్తా అన్నాడా? ఎటువైనా రైతు కూలీలు ఉన్నారా? 12000 వచ్చినాయా రైతు కూలీలకు? బోనస్ 500 ఇక మొన్న రిలీజ్ చేసిండు. అనంగా మొన్న 500 రూపాయలు బోనస్ రిలీజ్ చేసిండు. గృహ జ్యోతి 200 యూనిట్ల ఫ్రీ ఎలక్ట్రిసిటీ. మా అమ్మ ఒక్కతే ఉంటుంది మా ఊర్లో. మా అమ్మ ఇప్పటికీ బిల్లు కడుతుంది. పెన్కుట్టిలే మాది కూడా, ఇప్పటికీ బిల్లు కడుతుంది. నేను మొన్న పంచాయత్ సెక్రటరీకి ఫోన్ చేసిన, అన్న నాకు పంపించండి అన్న, మరి ఏమవుతుందో అర్థం కావట్లేదు కానీ చాలామందికి మాఫీ కాలేదన్న, యూనిట్ బిల్లులు కడుతున్నారన్న అన్నారు. మరి దానిపైన స్పష్టత లేదా? ఇది ఇట్లా. ఇందిరమ్మ ఇండ్లు 250 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్స్ ఆల్ మూమెంట్ ఫైటర్స్. సరే, ఇందిరమ్మ ఇండ్లు పోయినాయి. తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇస్తా అని చెప్పిన హామీ ఎటువైంది? ఇందిరమ్మ ఇండ్లు పేర్లు చెప్పి ఒక్కొక్కరి దగ్గర 1,00,000 రూపాయలు వసూలు చేసింది ఆమె. పుష్పలత అనే లేడీ, ఆమె తెలంగాణకు సంబంధం లేదు, తమిళామె ఒక్కొక్కరి దగ్గర 1,00,000 రూపాయలు, 1,00,000 నుంచి 1,50,000 రూపాయలు వసూలు చేసి దండుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే దండు ఉన్నది. మంచిగా ఉన్నది రాబోయే మీ పనే. వాళ్ళపైన చర్యలేవి? ఎటువైనా వాళ్ళపైన చర్యలు? చేయుత 4000 పెన్షన్ ఏమైందా? 2000 ఉన్న పెన్షన్ 4000 చేస్తా, 4000 ఉన్న పెన్షన్ 6000 చేస్తా అన్నావు. నీ పెన్షన్లు గాలిపోను, నా అక్క చెల్లెలు, వృద్ధులు, వికలాంగులు సర్వనాశమైంది. ఎటువైనా నీ పెన్షన్? 6 గ్యారంటీలలో ఏ గ్యారంటీ మీరు అమలు చేసి అంటున్నాం? 6 గ్యారంటీలలో ఏ గ్యారంటీ? ఫ్రీ బస్సు తప్ప ఒక్కటన్నా అమలు చేసిన చరిత్ర కాంగ్రెస్కి ఉందా అన్న? ఇక్కడ ఒక్కటన్నా అమలు చేసిన చరిత్ర కాంగ్రెస్కి ఉందా? మీరే కదా ఇచ్చింది హామీలు. ఈ 6 గ్యారంటీలు అమలు చేయకపోతే 420 హామీలలో ఇక బీసీ డిక్లరేషన్ అంటారు, ఎస్సీ డిక్లరేషన్ అంటారు, పక్కన పెట్టు. ఈ బీసీ డిక్లరేషన్, కామారెడ్డి డిక్లరేషన్ ఏడదొచ్చింది అందరు కాంగ్రెస్ వాళ్ళు. కామారెడ్డిలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళు ఎడవైన్లు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ వాళ్ళు ఎడవైన్లు. బీసీలకు 42% రిజర్వేషన్ తీసుకొస్తాం, మా బీసీ సీఎం సిద్ధరామయ్యని తీసుకొచ్చినా కూడా సిద్ధరామయ్య గద్దె కదులుతుంది అక్కడ. ఇక్కడేమో బీసీలకు మొత్తమే లేదే. పోడైపోను ఎందుకురా నాయన ఈ ఉచితాలు పేర్లు చెప్పి ఆడోళ్ళను మగోళ్ళను మోసం చేసి గద్దెకు రావడం ఇదో పెద్ద గ్రేటా?